हरिः ओं श्रीगुरुभ्यो नमः। मनितश्यमायमानशरीरधीధితులు నల్దిక్కులదీటుకొనగా కాంచన మేఖలా కాంతులతోడ కౌశేయ చలజ్జుతుల్ సిలిమిసేయ లక్ష్మీ సమాయుక్త లలిత వక్షంబున వైజయంతి ప్రభల్వన్యసూప హాటకరత్న కిరీట కోటి ప్రభల్బలార్కరుచులతో మేళమాడ లలిత నీలాభ్రరుచి కుంతలములు తనర ప్రవిమలాత్మీయ దేహజ ప్రభసరోజ భవ భవామరముఖ్యుల ప్రభలమాప అఖిల లోకైక గురుడు నారాయణుండు సలలిత శంఖచక్ర జలజాత గదాశరచాప ఖడ్గ నిర్మల రుచులు సువర్ణ రుచి మన్మణి కంకణ ముద్రికా ప్రభావళులును తేజరిల్లు భుజవర్గము అనర్గళ కాంతియుక్తమై విలసిత కర్ణికాకార పృథివీరుహమం బురుడింప బిట్టుగన్ సరసోదార సమంచిత దరహాస విలోకనములతగ లోకములం పరితోషమునందించుచు పరమోత్సవమొప్ప విశ్వబంధుండగుచున్ మరియును రజహంస రుచిమద్భ్రమణీకృత తాళవృంత చామరములు వివగా దివిజమానినులు అచ్చ సుధామరీచి విస్ఫురణ సీతాతపత్ర రుచి పుంజము దిక్కుల పిక్కటిల్లగా కరివరదుండు వచ్చే సుభగస్తుతి వర్ణ సువర్ణయానుడై ఘనరుచి అట్లు వచ్చిన వికార దూరుముకుందు జోచి పోరన అరవింద నందన పురందర చంద్రకళాధరామృతాశన ముఖులు అద్ధిలేచి అతి సంభ్రమమొప్ప నమో నమో దయావన నిధయేయటంచు అనివారణ మృక్కిరి భక్తియుక్తులై. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి విదురుడికి చతుర్థ స్కంధం ప్రథమాధ్యాయంలో తర్వాత జరిగినటువంటి కథలను గురించి చెప్పేటువంటి విశేషాలని నిన్నటి నుంచి మనం మొదలుపెట్టాం. మొట్టమొదటగా బ్రహ్మదేవుడికి పుట్టినటువంటి స్వయంభువ మనువు, మనకి 14 మంది మనువులు 9 మంది బ్రహ్మలు ఉన్నారు అనేటువంటి విషయం మన తృతీయ స్కందంలో చూసాం. అందులో మొట్టమొదటి మనువు ఎవరు అంటే స్వయంభువ మనువు. ఆ స్వయంభువ మనువుకి శతరూప అనేటువంటి భార్య ఉన్నదయ్యా. ఆ శతరూప అనేటువంటి భార్యకి మనువుకి కూడా 3 కుమార్తెలు కలిగారు. వాళ్ళు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనేటువంటి 3 కుమారులు, తర్వాత ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేటువంటి 2 కుమారులు కలిగారు అని చెప్పినటువంటి విశేషాన్ని చూసాం. తరువాత తృతీయ స్కంధంలో మనకి దేవహూతి కర్దముల యొక్క వివాహం జరగడం, ఆ తర్వాత దేవహూతి 9 మంది కన్యలను కనడం, తర్వాత సాక్షాత్తు పరమాత్మయే కపిల అవతారంతో వచ్చి ఆ దేవహూతికి కపిల గీతను వివరించి చెప్పడం అనేటువంటి విశేషాలన్నిటితోనూ కూడా మనకు తృతీయ స్కంధం పూర్తయింది. ఇప్పుడు ఆకూతి రుచి అనేటువంటి దంపతులకి సంబంధించినటువంటి విశేషాలని మనకి 2వ శ్లోకంలో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడయ్యా విదురుడికి మైత్రేయ మహర్షి అని చెప్పి గంగానదీ తీరంలో సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్పినట్టుగా నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనికాది మహర్షులకి ఈ విధంగా చెప్పడం ఆకూతిం రుచయే ప్రాదాద్యపి భ్రాతృమతిం నృపః పుత్రికా ధర్మమాశ్రిత్య శతరూపానుమోదిత. ఈ స్వయంభువ మహారాజు ఉన్నాడే, ఈయన మను మహారాజు. ఈయన ఏం చేశాడంటే శతరూపానుమోదిత, శతరూప అని తన భార్య యొక్క అనుమోదిత అంగీకారంతో, అంటే ఏ పని చేసినా సరే భర్త భార్య యొక్క
అనుమతి తీసుకోవాలి. అదేవిధంగా భార్య కూడా భర్త యొక్క అనుమతి తీసుకోవడం అనేటువంటి సంప్రదాయం అనేటువంటిది మనకి ఆ కాలం నుంచే వచ్చింది అనేటువంటి విధాన్ని స్ఫురింపజేసేటువంటి విధంగా శతరూపానుమోదిత, శతరూప యొక్క అనుమతితో ఏం చేశాడంటే వాళ్ళ ప్రథమ పుత్రిక అయినటువంటి ఆకూతిం రుచయే ప్రాదాత్, ఆకూతి తన కుమార్తె అయినటువంటి ఆకూతిని రుచయే రుచి అనేటువంటి ప్రజాపతికి ఇచ్చి ఆయన ప్రాదాత్ ఇచ్చి వివాహం చేశాడయ్యా. వివాహం చేసిన ఇప్పుడు ఆ ఆకూతి భ్రాతృమతీం నృప, భ్రాతృమతీం అపి ఆకూతికి సోదరులు ఉన్నారుగా, అంటే ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు అనేటువంటి ఇద్దరు సోదరులు ఉన్నా కూడా పుత్రికా ధర్మమాశ్రిత్య, పుత్రికా ధర్మము అనేటువంటి దానిని అవలంబించి ఆకూతి రుచి కూడా ఇద్దరు వివాహం జరిగినటువంటి సందర్భంలో స్వయం మనువు ఏమర్రా మీ ఇద్దరికి వివాహం చేశాను, ఆకూతి ఓ రుచి, మీ ఇద్దరు దంపతులయ్యారు, మీకు పుట్టబోయేటువంటి కుమారుణ్ణి నాకు దత్తత ఇవ్వవలసింది, అంటే నేను పెంచుకుంటాను అన్నాడు. అనేటప్పటికప్పుడు ఏమైందన్నమాట, ఉత్తానపాదుడు తర్వాత ప్రియవ్రతుడు తర్వాత అక్కగారైనటువంటి ఆకూతికి పుట్టేటువంటి కుమారుడు స్వయంభవ మనువుకి దత్తపుత్రుడి కింద అవుతాడు. ఇది ఇటువంటి అంటే పుత్రికకు పుట్టినటువంటి పిల్లవాడిని తాతగారు, అంటే తాతగారు మనవడు అవుతాడు, తాతగారు పెంచడం అనేటువంటి ఈ విధానం మనకి ఈ భాగవతంలో ఈ భాగవత ధర్మంలో మనకి వచ్చినటువంటి విధంగా కనిపిస్తుంది. అలాగా పుత్రికకు పుట్టినటువంటి కుమారుణ్ణి తండ్రికి దత్తత ఇవ్వడం అనేటువంటి దాన్ని పుత్రికా ధర్మము అంటారు. దాన్ని ఆశ్రిత్య, దానిని అనుసరించి అప్పుడు రుచి ప్రజాపతి అలాగే స్వామి అని ఆయన ఒప్పుకున్నాడు. ఈ విధంగా జరిగింది. అయిన తర్వాత 3వ శ్లోకంలో ప్రజాపతి స భగవాన్ రుచి తస్యాం అజీజనత్ మిథునం బ్రహ్మవర్చస్వే పరమేణ సమాధినా. మనం తృతీయ స్కంధంలో విశేషాన్ని చూసినట్లయితే కర్దమ ప్రజాపతికి దేవహూతినిచ్చి వివాహం చేశాడుగా. ఇప్పుడు కర్దమ ప్రజాపతికి దేవహూతికి సాక్షాత్తు పరమాత్మయే కపిలుడి కింద వాళ్ళకి మీ కొడుకు కింద పుడతాను అని అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు కపిలుడిలోకి ఆ కర్దమ ప్రజాపతిలోకి పరమాత్మ యొక్క తేజము, పరమాత్మ యొక్క ప్రభావము, పరమాత్మ యొక్క శక్తి యొక్క అంశ అవన్నీ కూడా కర్దమ ప్రజాపతిలోకి ఆ లోపలికి ప్రవేశించింది. ఆ ప్రవేశించినటువంటి ఆ తేజస్సు దేవహూతి గర్భంలోకి వెళ్ళేటప్పటికి దేవహూతి కపిలుణ్ణి కంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రుచి అనేటువంటి ప్రజాపతికి ఏం జరిగింది అంటే ఆయన పరమేణ సమాధిన అంటే పరమ అంటే చాలా గొప్పదైనటువంటి సమాధిన అంటే సమాధి అంటే ఈశ్వరుడి యొక్క ధ్యానం. అంటే రుచి ప్రజాపతి కూడా కర్దమ ప్రజాపతిలాగే ఈ స్వయంభూమను కూతుర్ని వివాహం చేసుకునే ముందు ఆయన ఏం చేశాడు అంటే పరమేణ సమాధిన పరమాత్మ అయినటువంటి ఆ శ్రీహరిని ఆ పరంజ్యోతి స్వరూపమైనటువంటి దానిని బ్రహ్మాండమైనటువంటి ధ్యానం చేశాడు. ఆయన చేసేటప్పటికప్పుడు ఏం జరిగింది, ఆ రుచి ప్రజాపతిలోకి బ్రహ్మవర్చస్వీ, వెంటనే బ్రహ్మవర్చస్సు అంతా కూడా ఆ ప్రజాపతి అయినటువంటి రుచికిలోకి వచ్చిందన్నమాట. అంటే ఆకూతిని వివాహం చేసుకునే ముందు ఈయన ఆ బ్రహ్మాండమైనటువంటి ధ్యానం చేసి పరమాత్మ యొక్క తేజస్సుని తన శరీరం నిండా నింపుకునేటప్పటికీ అప్పుడు ఆ రుచి ప్రజాపతి బ్రహ్మవర్చస్వే బ్రహ్మ తేజస్సుతో ఆయన వెలిగిపోతూ ఉన్నాడయ్యా విదురా అని చెప్పాడు. ఇక్కడ ఒక్క విషయం మనం
మానవులు అన్వయించుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, వివాహం చేసుకోవడానికి సిద్ధపడినటువంటి ఆ పెళ్లి కొడుకున్నాడు అనుకోండి, వాడు చేయాల్సిన పని ఏమిటంటే, ఈ ఆడపిల్లని తీసుకుని ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకుని ఆ హోటల్లోనూ ఈ హోటల్లో నానా గడ్డి తిని వెర్రి నవ్వులు నవ్వుకుంటూ వెకిలి నవ్వులు నవ్వుకుంటూ సినిమాలకని తిరుగుతూ, పెళ్లి కాకముందు సినిమాలకని తిరుగుతూ ఈ చెత్త చెయ్యకూడదు. ఏం చెయ్యాలి అంటే, ఒకసారి సంబంధం కుదిరిన తరువాత సమయం చూసుకుని ఈ పెళ్లి కుమారుడు అనేటువంటి వాడు పరిపూర్ణంగా వాడికి చెప్పబడినటువంటి అనుష్ఠానం చేయాలి, బ్రహ్మవర్చస్సు వాడికి తీసుకురావాలి, వాడు ఈశ్వర ధ్యానంతో ఉండాలి. వాడు కొంత టైంని పరమాత్మ యొక్క ధ్యానంతో గడుపుతున్నప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల వాడిలోకి ఆ తేజస్సు వస్తుంది. ఆ వచ్చినటువంటి తేజస్సు చేత సంసారం చేసినప్పుడు వాళ్ళకి చాలా బ్రహ్మ తేజస్సుతోనూ తెలివితేటలతోనూ సదాచార సంపన్నుడైనటువంటి కుమారులు కలగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పెళ్లి కొడుకు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ విధంగా మనకి స్ఫురించేటట్టు చెప్పాడు. ఏం చేశారంటే, పరమేణ సమాధిన అలా చేయడం వల్ల బ్రహ్మవర్చస్సి ప్రజాపతి స భగవాన్. అప్పుడు ఈ రుచి ప్రజాపతి భగవంతుడు అంటే పూజింపదగినటువంటి లెవెల్లోకి ఈ ప్రజాపతి వెళ్ళాడు, రుచి ప్రజాపతి వెళ్ళాడు. అప్పుడు ఆయనకి వివాహం జరిగింది ఆకూతితో. ఆకూతి అనేటువంటి మొదటి కుమార్తెతో ఈయనకి వివాహం జరిగింది. జరిగిన తరువాత వాళ్ళిద్దరూ సంసారం చేసినప్పుడు మిథునం అజీజనత్. మిథునం అంటే స్త్రీ పురుషుడు, అంటే ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్లవని అజీజనత్ ఆకూతి కంది రుచి ప్రజాపతికి వీళ్ళకి. అదేవిధంగా మన కర్దమ ప్రజాపతి తన చెల్లులైనటువంటి దేవహూతి కర్దమ ప్రజాపతిని చేసుకుందిగా. చేసుకున్నప్పుడు వాళ్ళకి 9 మంది కన్యలు కపిలుడు పుట్టారు. ఇక్కడ రుచి ప్రజాపతి ఆకూతి పెళ్ళి అయిన తర్వాత యస్తయో పురుష సాక్షాద్ విష్ణుర్యజ్ఞస్వరూపదృక్ యా స్త్రీ సా దక్షిణా భూతేరంశభూతానపాయిని. ఇక్కడ ఆకూతికి వారిద్దరిలో ఏ పురుష మగపిల్లాడున్నాడో, ఈ మగపిల్లాడిని మళ్ళీ తండ్రి స్వయంభూమానికి దత్తత ఇచ్చేయాలి కదా. ఆ పుట్టినటువంటి మగపిల్లవాడు సాక్షాత్తుగా యజ్ఞస్వరూపదృక్ యజ్ఞమే రూపం దాల్చినటువంటి విష్ణువే యజ్ఞ రూపంగా ఆయన వచ్చాడు. వచ్చినటువంటి ఆ పిల్లవాడికి రుచి ప్రజాపతి ఆకూతి కలిసి వాడికి యజ్ఞుడు అని పేరు పెట్టారు. అంటే రుచి ప్రజాపతికి ఆకూతికి పుట్టినటువంటి మగపిల్లవాడు యజ్ఞుడు. సరే, ఆడపిల్ల కూడా పుట్టింది. ఆ ఆడపిల్ల స్త్రీ. యా స్త్రీ సా భూతే అనపాయిని అంశభూత దక్షిణ. ఆ అమ్మాయి దక్షిణ అని పేరు పెట్టారు. ఆ అమ్మాయికి కొడుకేమో యజ్ఞుడు, కూతురేమో దక్షిణ. ఇప్పుడు ఈ దక్షిణ ఎవరు? పుట్టినటువంటి వాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడేగా. అందువల్ల విష్ణువు పుట్టినప్పుడు విష్ణువుని ఎప్పుడూ అనపాయిని, విష్ణువుని ఎప్పుడూ వదలకుండా ఉండేటువంటిది భూతే అంటే లక్ష్మీదేవి. ఎప్పుడూ శ్రీహరిని వదలనటువంటిది. కాబట్టి ఈయన ఏం చేశాడు, ఇక తల్లి గర్భంలోకి ఆకూతి గర్భంలోకి ఈయన వచ్చినప్పుడు ఆయన ఆ రూల్ ఏమిటి, నేను ఎప్పుడూ వదలను, ఎలా ఉన్నా నేను వదలను అనేటువంటి విధానం జరిగిందిగా. అందువల్ల అనపాయిని ఎప్పుడూ కూడా, అనపాయిని అంటే ఎప్పుడూ కూడా భర్త నుండి దూరం అవ్వకుండా ఉండేటువంటి ఆ స్త్రీని అనపాయిని అంటారు. కాబట్టి ఆ లక్ష్మీదేవి భూతేహే, ఆ భూతేహ అంటే ఇక్కడ లక్ష్మీదేవి. అందువల్ల ఏమైపోయింది, నిన్ను నేను వదలను అని అన్నప్పుడైతే నువ్వు నాతో రా అనేటువంటి విధానంగా అక్కడ ఏం చేసింది అంటే, ఆకూతి గర్భంలో ఈయన యజ్ఞుడి కింద, లక్ష్మీదేవేమో దక్షిణ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ఆడపిల్ల కింద పుట్టింది. అక్కడ భార్యాభర్తలు ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నా చెల్లెళ్ళు అయ్యారు. అంటే ఏమిటనమాట, భార్యాభర్తలు అన్నా చెల్లెళ్ళు అయ్యారు అనేటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించి, ఇక్కడికి వచ్చేటప్పటికి అదేమిటండి ఇదేదో వింతగా ఉంది అనేటువంటి భావం రాకూడదు మనకి. ఎందుకు అంటే,
సృష్టిల్లో ఈ వావి వరసలు అనేటువంటివి తర్వాత కాలాల్లో మానవులకి వచ్చాయి, కానీ దేవతలకి ఇటువంటి కాన్సెప్ట్ అక్కడ ఉండదు. నెంబర్ 1. తరువాత అనపాయిని అంటే పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తియే అనపాయిని. శక్తి వదలదు. ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, నేను మామూలుగా ఉన్నాను అనుకోండి, నా శక్తి నన్ను వదిలి వెళ్ళిపోదు కదా. నువ్వు ఇలాగ ఖాళీగా కూర్చున్నావు, నీలో ఉండేటువంటి శక్తిని నేను బయటకు పోయి నేను అదో అటు ఇటు వచ్చేస్తాను అంద కదా. శక్తి ఎప్పుడు నాతోనే ఉంటుంది. అలాగా తనతోనే ఉండేటువంటిది తన యొక్క శక్తి స్వరూపాన్నే భార్య అంటారు. కాబట్టి భార్య ఎవరు అంటే భర్త యొక్క శక్తి స్వరూపము. ఇది జరిగినటువంటి విశేషం. ఇప్పుడు భూతేహే, ఆవిడ లక్ష్మీదేవి యొక్క భూతేహ అంటే లక్ష్మి. భూతేహే అంశభూత అనపాయిని అన్నాడు. ఇక్కడ భూతి అంటే భూయతే భూతి అని డెఫినేషన్. అంటే ఏమిటంటే ప్రాప్తవాత్మానే పది, పొందబడినటువంటిది. భూతి అంటే ఏమిటి? పొందబడినటువంటిది. ఏమిటి పొందబడుతూ ఉంటుంది? శక్తి పొందబడుతూ ఉంటుంది. ఏ మానవుడు పుట్టినా, ఏ జంతువు పుట్టినా, ఏం చేసినా ఆ ప్రాణి పొందేటువంటిది ఏమిటి అంటే శక్తి. అందువల్ల భూతేహే అన్నారు. శక్తి స్వరూపమైనటువంటిది. తరువాత ఆ శక్తి ఎప్పుడూ కూడా ఏ ప్రాణి నుంచి కూడా ప్రాణి యొక్క శక్తి వదిలి వెళ్ళదు. కాబట్టి అనపాయిని అంశభూత, ఆ లక్ష్మీదేవి యొక్క కొద్దిగా ఒక అంశ ఈ దక్షిణ అనేటువంటి అమ్మాయి రూపంలోకి వచ్చింది. పరిపూర్ణమైనటువంటి శక్తి కాకుండా ఒక అంశ రూపంలో వచ్చింది. అంశభూత అన్నారు. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి శక్తి ఉందనుకోండి, ఆ శక్తి పరమాత్మ యొక్క శక్తి అనంతమైనటువంటి శక్తి. ఆ శక్తిలో చిన్న అంశ, చిన్న స్పెక్ లాగా వచ్చేటప్పటికి అప్పుడు ఏమవుతుంది? ఓ చీమలో కొద్దిగా శక్తి ఉంటుంది, అదే ఏనుగులో పెద్ద శక్తి ఉంటుంది, అదే సింహంలో ఒక శక్తి ఉంది, చెట్టులో ఒక శక్తి ఉంటుంది, భూమికి బోల్డంత శక్తి ఉంటుంది. అంశ, కొద్ది అంశతో మాత్రమే వచ్చేటువంటిది అనమాట. అంటే బ్రహ్మాండమైనటువంటి శక్తి స్వరూపంలో అంశభూత, కొద్దిగా అంశస్వరూపంలో దక్షిణ అని పేరు కలిగినటువంటి అమ్మాయిగా పుట్టిందయ్యా విదురా అని చెప్పిన తర్వాత మరి షరతు పెట్టాడుగా. ఆకూతికి రుచికి పుట్టినటువంటి కుర్రవాడిని, ఆ పిల్లవాడిని ఈయనకి దత్తత ఇచ్చేయాలని చెప్పారుగా. అందువల్ల అనిన్యే స్వగృహం పుత్ర్యాః పుత్రం వితతరోచిషం స్వయంభువో ముదాయుక్తో రుచి జగ్రాహ దక్షిణా. అప్పుడు పుత్ర్యాః, తన పుత్రిక అయినటువంటి ఆకూతి యొక్క పుత్రం, ఆ పుత్రుణ్ణి వితత రోచషం. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు? సాక్షాత్తు విష్ణువు కదా. సాక్షాత్ విష్ణుర్ యజ్ఞస్వరూప దృక్ అన్నారుగా పై శ్లోకంలో. సాక్షాత్తు విష్ణువే. కాబట్టి విష్ణు స్వరూపం ఏమిటి అంటే వితత రోచిషం. రోచిషం అంటే కాంతులు అన్నమాట. అంటే బ్రహ్మాండమైనటువంటి కళతో, తేజస్సుతో చాలా ఇదిగా వెలిగిపోతూ ఉండేటువంటి పుత్ర్యాః, తన పుత్రిక అయినటువంటి ఆకూతి యొక్క ఆ పుత్రం, ఆ పుత్రుణ్ణి మనువు గారు స్వగృహం, తన గృహానికి అనిన్యే తీసుకొచ్చేసుకున్నాడు. షరతు పెట్టారుగా. అందువల్ల బ్రహ్మాండమైనటువంటి వ్యాపించేటువంటి ప్రకాశం కలిగినటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి సాక్షాత్ విష్ణుస్వరూపుడైనటువంటి యజ్ఞుడు అని పేరు పెట్టబడినటువంటి ఆ పిల్లవాడిని అనన్యే స్వయంభూమను తన ఇంటికి తీసుకొచ్చేశాడు. ఇక మిగిలింది రుచి దక్షిణాం జగ్రాహ. ఇక రుచి ప్రజాపతి ఏం చేశాడు? దక్షిణ అని పేరు కలిగినటువంటి ఆ అమ్మాయిని జగ్రాహ తాను స్వీకరించాడు. అయ్యా, నేను మా అమ్మాయిని నా దగ్గర పెట్టుకుంటాను, ఈ పిల్లాడిని మీరు చేసుకోండి అని చెప్పేసేసి అక్కడికి పంపించేశారు. ఇక్కడ ఒక సస్పెన్స్ అండి. ఏమండి, ఇలాగా స్వయంభూమనమేమో యజ్ఞస్వరూపుడుగా వచ్చినటువంటి పరమాత్మకి యజ్ఞుడు అని పేరు పెట్టి ఆయన తీసుకెళ్ళాడు. అంటే ఇప్పుడు ఏమయ్యాడు అనమాట? కుమారుడు అయ్యాడు. ఇప్పుడు ఏమంటుంది? అక్క కూతురుగా ఈ దక్షిణ అనేటువంటిది అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు ఏమవుతుంది? తల్లి ఇప్పుడు అక్క అయిపోయింది. అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఉంది కదా మామూలుగా. కాబట్టి ఆ ధర్మాన్ని ఇక్కడ తీసుకొచ్చి తాం కామయానాం భగవానువాహ యజుషాం పతి,
తుష్టాయాం తోషమాపన్నో జనయద్వాదశాత్మజాన్ అని యజుషాం. ఇప్పుడు మంత్రాలకు అంటే యజుషాం అంటే గద్య రూపంలో ఉండేటువంటి మంత్రాలకు పతి అయినటువంటి వాడు, అంటే వాటిలన్నింటినీ కూడా తనలో పెట్టుకున్నటువంటి భగవాన్, ఆ యజ్ఞ భగవాన్ సాక్షాత్ విష్ణు స్వరూపుడు, యజ్ఞస్వరూపమే కదా విష్ణువు అంటే. కాబట్టి ఆ యజ్ఞ భగవానుడు ఇప్పుడు ఆయన ఏ రూపంలో వచ్చాడంటే యజ్ఞ రూపంలో వచ్చాడు. ఆ శ్రీహరి వచ్చినటువంటి రూపం ఏంటంటే యజ్ఞస్వరూపంగా వచ్చాడు. అక్కడ తృతీయ స్కందంలో వరాహ రూపంగా వచ్చాడు. తర్వాత త్రేతాయుగంలో రాముడి యొక్క రూపంగా వచ్చాడు. అంటే ఏమిటన్నమాట, భగవంతుడైనటువంటి పరమాత్మ తాను ఏ రూపంలో రావాలనుకుంటే ఆ రూపంలో తాను రాగలడు. కానీ మానవుడికి కానీ మిగతా ప్రాణులకి కానీ ఈ విధమైనటువంటి శక్తి ఉండదు. కాబట్టి వీళ్ళు ఈశ్వరులు కాదు. కాబట్టి ఇప్పుడు మంత్రాలకు భగవాన్ యజ్ఞ భగవానుడైనటువంటి ఆయన మంత్రస్వరూపంగా యజ్ఞస్వరూపంగా వచ్చాడు. అంటే మంత్రస్వరూపము యజ్ఞస్వరూపము అనేటువంటి రూపం, ఆ రూపంలో ఆయన వచ్చాడు. ఇప్పుడు కామయానాం తాం ఉవాహ. ఇప్పుడు ఇప్పుడు దక్షిణ అని పేరు కలిగినటువంటి లక్ష్మీదేవి యొక్క అంశస్వరూపంతో పుట్టినటువంటిది ఆకూతి తల్లి దగ్గర, తండ్రి అయినటువంటి రుచి దగ్గర ఆవిడ ఉందిగా. ఆవిడ ఏం చేసిందంటే కామయానాం తాం. ఇప్పుడు ఆవిడ అనపాయినిగా, ఎప్పుడు భర్తను వదిలి ఉండలేదుగా. ఇక్కడ పక్కన పుట్టినా తన కోరిక ఎప్పుడు కూడా విష్ణువుతో ఉంటుంది. కాబట్టి కామయానాం తననే కోరుతూ ఉండేటువంటి తాం ఆ దక్షిణను వివాహ ఈ యజ్ఞుడు వివాహం ఆడాడయ్యా. అప్పుడు ఇలాగా అంటే ఆ యజ్ఞుడికి ఈ దక్షిణకి వివాహం జరిగింది. ఇప్పుడు యజ్ఞుడు ఏమయ్యాడు అంటే మేనమామ అయ్యాడు. మేనమామని ఈవిడ మేనగోడలు వివాహం చేసుకుంది. మనకి అర్థం చేసుకోవడానికి ఈ సంబంధ బాంధవ్యాలు ఆ దేవతా సంబంధమైనటువంటి విశేషాల్లో ఉండవు. కాబట్టి ఇది ఇలా పెట్టుకుని మనం పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఆర్గ్యుమెంట్లు ఇదేమిటి అని మాత్రం చేయకూడదు. ఉదాహరణకి ఎన్నో జంతువులు ఉంటాయనుకోండి, ఆ జంతువుల్లో ఇటువంటి బంధాలు ఉంటాయా? ఏముండవుగా బంధాలు. ఒక మానవుల్లో కూడా అటువంటి బంధాలు లేనటువంటి జాతులు కొన్ని వందల వేలు ప్రపంచంలో ఉన్నాయి. అవి ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్కి మాత్రమే ఈ బంధాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఆ విధంగా దక్షిణను ఆయన వివాహం చేసుకున్నాడయ్యా. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా తుష్టాయాం తోషమాపన్నో జనయద్వాదశాత్మజాన్. ఆ యజ్ఞుడు ఆ తర్వాత దక్షిణ వివాహం చేసుకున్నాక ఓ విధుర వాళ్ళకి 12 మంది ఆత్మజాన్ పుత్రులను అజనయత్ కన్నారయ్య. వాళ్ళిద్దరూ అంటే దక్షిణకి యజ్ఞుడికి వాళ్ళకి 12 మంది కుమారులు వాళ్ళకి పుట్టారయ్యా అన్నాడు. ఇప్పుడంటే ఒకసారి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళైతే స్వయంభవ మనువుకి ఆకూతి అనే అమ్మాయిని రుచి అనేటువంటి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. చేసినప్పుడు ఆ రుచికి ఆ ఆకూతికి పుట్టినటువంటి యజ్ఞుడు అనేటువంటి ఆ అబ్బాయినేమో స్వయంభవ మనువుకి దత్తత ఇచ్చారు. కుమార్తె అయినటువంటి దక్షిణని వీళ్ళే పెట్టుకున్నారు. అప్పుడు ఆ మేనమామకి, అంటే మన లాంగ్వేజ్లో మేనమామకి ఈయనకి ఇచ్చి వివాహం చేశారు. వివాహం చేస్తే వాళ్ళకి 12 మంది కుమారులు పుట్టారు. ఎవరు ఆ 12 మంది అనేటువంటి విషయాన్ని చెప్తూ తోష ప్రతోష సంతోషో భద్ర శాంతిరిడస్పతి యద్మ కవి విభు స్వహ్న సుదేవో రోచనో ద్విషట్ అని 12 మంది కుమారులు పుట్టారయ్యా. తోష ఒక ఆయన తోషుడు, ప్రతోష సంతోష, భద్ర శాంతుడు, ఇడస్పతి యద్మ యుద్ముడు, కవి విభుడు, స్వహ్ను సుదేవ, రోచన అనేటువంటి ద్విషట్. ద్వి అంటే 2, షట్ అంటే 6, 2 × 6 12 మంది పిల్లలు పుట్టారయ్యా అన్నారు.
ఇప్పుడు ఆ తోషుడు వీటన్నిటి అర్థాలు మనం ఒకసారి రేపటి కార్యక్రమంలో చూద్దాం. ఇలాగ పుట్టినటువంటి ఈ 12 మంది ఉన్నారే, తుషిత నామతే దేవ అసన్ స్వయంభువాంతరే మరీచిమిశ్రా ఋషయో యజ్ఞ సురగణేశ్వర. ఈ సృష్టి అంతా ఫార్మ్ అవ్వాలి అంటే బ్రహ్మదేవుడు ప్రజాపతుల్ని మనువుల్ని సృష్టించాడు. ఆ ప్రజాపతుల సృష్టించిన తర్వాత వాళ్ళ వల్ల దేవతాగణాలు వచ్చాయి. దేవతాగణాల యొక్క సహకారంతో ఈ సృష్టి అంతా వచ్చింది. అందువల్ల దేవతలు ఎవరు అంటే సృష్టి నిర్మాణ కారణములైనటువంటి వాళ్ళని. సృష్టి అంటే 84 లక్షల జీవరాశులు కూడా పుట్టడానికి దేవతాశక్తుల యొక్క ప్రజ్ఞలు ఉంటేనే తప్ప ఈ సృష్టి రాదు. కాబట్టి వారు స్వయంభూ ఆ మన్వంతరంలో ఈ 12 మంది కూడా దేవతలయ్యారయ్యా. మరీచి మొదలైనటువంటి మహర్షులు వాళ్ళు సప్తఋషులయ్యారు. తర్వాత ఈ దేవతాగణాలకి ఆ యజ్ఞుడున్నాడే, తండ్రి అయినటువంటి యజ్ఞుడు ఇంద్రుడయ్యాడయ్యా అని చెప్పారు. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాలతో వద్దాం.